హాయ్ అండి, నేను మీ సంధ్యాని. ఈరోజు అయితే సింపుల్గా కుక్కర్లో టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చెప్పేస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా అర్థమవుతుంది మన యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అర కేజీ రైస్కి అర కేజీ టమాటాస్ తీసుకుంటాను. టమాటాస్ బాగా పేస్ట్ చేసేసి అందులో వేసుకుంటాను అనమాట. ఆ పోపులో ఆ మసాలాలు వేసి టమాటా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బాగా పైకి తేలేటప్పుడు గ్లాసు రైస్కి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున వేసి కాస్త ఉప్పు, పసుపు, అలాగే కారం. నేను ముందుగానే బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ పొడి చేసి ఉంచుకుంటాను. ఆ పొడి ఒక 2 స్పూన్లు వేసుకొని 3 విజిల్స్ పెట్టుకుంటే చక్కగా వేడి వేడి టమాటా రైస్ సింపుల్గా తయారైపోద్దండి. అది కుక్కర్లో కాకుండా నార్మల్గా చేస్తే టమాటా రైస్ అనేది కాస్త ఉడకడానికి మనకి టైం పడుతుంది అనమాట. కుక్కర్లో చేసుకుని ఇలా పొడి పొడిగా చాలా నీట్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.